హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. హైదరాబాదీ ఆనియన్ సమోసా అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరేమో. కరకరలాడుతూ ఉండే ఈ చిన్న సమోసా అందరికీ ఫేవరెట్ స్నాక్ ఐటెం. ఇరానీ టీ కాంబినేషన్ సంగతి ఇంక అసలు చెప్పక్కర్లేదు. చేయటం కొంచెం లెందీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. దాన్ని స్టెప్స్ వైజ్గా బ్రేక్ చేసి ఎలా చేయాలో చూద్దాము. రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు ఆనియన్ సమోసా చేయడానికి కావలసిన వస్తువులేంటో చూద్దాము. స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, అటుకులు, ఉప్పు, పసుపు, కారం, షెల్ క్రమ్స్. షెల్ క్రమ్స్ అంటే ఏమిటో ఈ వీడియోలో ముందు డీటెయిల్డ్గా చూద్దాం. సమోసా ఔటర్ షెల్ చేయడానికి మైదా పిండి, పాలు, ఉప్పు, ఆయిల్, మంచినీళ్ళు. సమోసా ఫ్రై చేయడానికి వేరుశనగ నూనె. సమోసా అతికించడానికి కావలసిన మైదా పేస్ట్ కోసం మైదా పిండి, మంచినీళ్ళు. సమోసా చేయడానికి ముందు బేసిక్ ప్రిపరేషన్ ఏమి చేయాలో చూద్దాము. ఆనియన్స్ నిలువుగా సన్నగా తరుక్కోండి. కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా తరుక్కోండి. సమోసా ఔటర్ షెల్ తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో వేసి పిండి ముద్ద కలిపి పక్కన పెట్టుకోండి. సమోసా అతికించడానికి కావలసిన జిగురు కోసం మైదా పిండి, మంచినీళ్ళు ఒక గిన్నెలో పోసి వేలితో కలుపుతూ పేస్ట్ తయారు చేసుకోండి. సమోసా ఔటర్ షెల్ కోసం కలుపుకున్న పిండిని 3 ముద్దలుగా డివైడ్ చేయండి. ఒక్కొక్క ముద్దని అప్పడాల కర్రతో బాగా పల్చగా ఇంకా వెడల్పుగా ఒత్తుకోండి. అలా పల్చగా ఒత్తుకున్న చపాతీ పిండిని ఒకసారి అటు ఇటు పెనం మీద వేసి కాస్త కాలనివ్వండి. అలా కాల్చిన చపాతీలని ఒకదాని మీద ఒకటి పెట్టి 4 వైపులా కార్నర్స్ కట్ చేయండి. అలా కార్నర్ కట్ చేస్తే మీకు రెక్టాంగిల్ షేప్లో ఉన్న మైదా షీట్స్ మిగులుతాయి. ఒక్కొక్కటి 15 సెంటీమీటర్ల పొడుగు ఇంకా 18 సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. మీరు కావాలంటే ఒత్తుకునేటప్పుడే ఆ సైజ్కి వచ్చేటట్టు స్కేల్తో మెజర్ చేస్తూ ఒత్తుకోవచ్చు. కార్నర్స్ కట్ చేశాక మిగిలిపోయిన పిండిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్క్వేర్ షేప్లో ఉన్న మైదా షీట్స్ని తీసుకొని 6 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల పొడవు షీట్స్గా కట్ చేసుకోండి. అలా కట్ చేసిన షీట్స్ని ఒకవైపు 12.5 సెంటీమీటర్ల హైట్ మాత్రమే ఉండేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా కట్ చేసుకోండి. సమోసా చేయడం చూపించమంటే వీడేంటి జామెట్రీ క్లాస్ చెప్తున్నాడు అని అనుకోకండి. ప్రిసైజ్ మెషర్మెంట్స్తో పొరపాట్లు జరగవు. మేము ఇచ్చిన స్టెప్స్ ఫాలో చేసి ఆనియన్ సమోసా చాలా ఈజీగా చేయగలుగుతారు. కార్నర్స్ కట్ చేసిన పిండిని కొంచెం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేశాక నూనె వేడి చేసి వాటిని ఎర్రగా వేయించండి. షెల్ క్రమ్స్ అని వీడియో స్టార్టింగ్లో చెప్పానే, ఇవే ఆ షెల్ క్రమ్స్. వీటిని మనం సమోసాల్లో స్టఫ్ చేయడానికి వాడతాము. ఇప్పుడు సమోసాలో స్టఫ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సమోసా చేయడం కోసం కట్ చేసి పెట్టుకున్న ఒక మైదా షీట్ తీసుకోండి. నిజం చెప్పాలంటే సమోసా ఎలా చుట్టుకోవాలి అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే వీడియోలో చూసి నేర్చుకోవడం చాలా తేలిక. ఇంకొకటి ఏంటంటే, మీరు చూసినంత మాత్రాన చేయటం వచ్చేది. ఇది మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. బేసికల్గా ఈ ప్రాసెస్లో 3 స్టెప్స్ ఉన్నాయి. మొదట మైదా షీట్తో ఒక పాకెట్ లాంటి స్పేస్ క్రియేట్ చేయటం. 2, ఆ స్పేస్లో ఉల్లిపాయలతో చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవడం. సుమారు ఒక్కొక్క సమోసాకి 10 గ్రాములు పడుతుంది. ఫైనల్గా మైదా పేస్ట్ షీట్కి రాసి ఆ పాకెట్ని క్లోజ్ చేసి సమోసాని సీల్ చేయటం. ఇలా అన్ని షీట్స్ సమోసాలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మూకుడులో నూనె 140 డిగ్రీలకు వేడి చేసి చుట్టుకొని పెట్టుకున్న సమోసాలు అందులో జాగ్రత్తగా జారవిడవండి. మీడియం మంట మీద సమోసాలు వేగనివ్వండి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు సమోసాల్ని కదల్చకండి. నిమిషం తర్వాత రెండో వైపుకి తిప్పండి. కాసేపటికి సమోసాలన్నీ కాన్స్టెంట్గా కలుపుతూ యూనిఫామ్గా వేగనివ్వండి. సమోసాలు ఎర్రగా వేగాక నూనెలో నుండి తీసి పక్కన పెట్టండి. వేయించిన సమోసాలు ఒక 10 నిమిషాలు అలాగే పక్కన ఉంచి తర్వాత సర్వ్ చేయండి. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉడికిన ఉల్లిపాయల స్టఫింగ్తో సమోసాలు అద్భుతంగా ఉంటాయి.
తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీ కుకింగ్. ఆముక్త మాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలా ఉండాలంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు చెంచాల కొలతల జోలికి పోరు. మేము ఇచ్చిన రెసిపీ ఫాలో అయ్యారు అంటే వాటికి ఇంకా ఏ మార్పులు చేర్పులు చేయక్కర్లేదు. రెసిపీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.